యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ధ్యానాన్ని అత్యంత భయభక్తులతో దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని నిరీక్షణతో చేస్తే ఇవి మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాయని నమ్ముతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని రాయబడింది. కాబట్టి ఈ వాక్య ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రభువు మనసు తెలుసుకుని ఆయనను ఎరిగి దానికి అనుకూలంగా బ్రతకడమే. రండి మన అందరము కలిసి మత్తయి సువార్తను ధ్యానం చేద్దాం. ఈరోజు మత్తయి సువార్త యొక్క ఉపోద్ఘాతాన్ని అంటే ఇంట్రడక్షన్ని చూసుకుందాం. ఈ సువార్త క్రీస్తు శకం 40 నుంచి 70 సంవత్సరాలలోపు వ్రాయబడిందని ఆధారాలు చెప్తూ ఉన్నాయి. ఈ సువార్త యొక్క గ్రంథకర్త మత్తయి, అందుకే మత్తయి సువార్త అని పేరు పెట్టారు. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఇది. 28 అధ్యాయాలు, 171 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం క్రీస్తును మెస్సియాగా, రాజుగా, లోకరక్షకునిగా చూపిస్తూ రాయబడింది. మత్తయి వృత్తిపరంగా సుంకరివాడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఎంతో కొంత చదువు వచ్చిన వాడే, కానీ అందరి చేత ద్వేషించబడుతూ ఉండే వృత్తిలో ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో తాను యూదుడయ్యుండి తన సహోదరుల దగ్గర గట్టిగా పన్ను వసూలు చేస్తూ తమకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకుంటూ కొంత రోమా ప్రభుత్వానికి, కొంత తమ కోసం దాచుకునే వృత్తిలో ఉన్నాడు. అందుకనే అందరి చేత ద్వేషించబడుతూ ఉన్నాడు. యూదులు సుంకర్లను పాపుల గుంపులో చేర్చి మాట్లాడుతూ ఉండటం మనం గమనించగలం. ఒకసారి యూదులు యేసుప్రభుని గురించి ఇలాగంటారు, ఇతడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని. ఎంత మంచి గుణం కదా మన యేసయ్యది. ఆయన పాపులతో సుంకర్లతో ఉండగలడు కాబట్టే ఒకరోజు నాతో కూడా ఉండి నన్ను మార్చగలిగాడు. ఈరోజు ఒకవేళ నువ్వు పిలిచినా నీ దగ్గరికి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెంత పాపివైనా సరే, ఎంత నిన్ను ఇతరులు ద్వేషిస్తున్నా సరే, నువ్వు ఆహ్వానిస్తే చాలు, ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇలా ఒక మెస్సయ్య దగ్గర ఉండతగని వాడని మత్తయ్యకు కూడా బాగా తెలుసు. కానీ ప్రభువు పిలిచినప్పుడు వెంటనే ఆ డబ్బుని, ఆ వృత్తిని, ఆ హోదాని అన్నింటినీ విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించటం మొదలుపెట్టాడు. దేవుడు మన అంచనాలకు కట్టుబడి పనిచేయడు అన్న సంగతిని మనం గమనించాలి. తృణీకరించబడిన వారిని, విరిగిపోయిన వారిని, మూడుబారిన వారిని, అసంపూర్ణులుగా ఉన్న వారిని, పాడైపోయిన వారిని, ఇలా ఈ లోకం వద్దు అనుకుంటున్న వారిని మూలరాయిగా చేయడం ఆయనకు చాలా ఇష్టం. అస్సలు పనికిరారు అన్న వారిని తీసుకుని పనికొచ్చే మంచి పాత్రగా చేయడం ఆయనకున్న గొప్ప సామర్థ్యం. అర్హులైన వారిని కాదు దేవుడు పిలిచేది, తాను పిలిచిన వారిని అర్హులుగా చేస్తాడు. అలా మత్తయి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగా దేవుడు అతన్ని ఎంత గొప్పగా వాడుకున్నారో మనకందరికీ బాగా తెలిసిన విషయమే. మత్తయి యేసుప్రభుని గురించి మెస్సియాగా, రాజుగా, లోకరక్షకునిగా వివరిస్తూ రాస్తాడు. పాత నిబంధనలోని దేవుని వాగ్దానాలు, ప్రవచనాలు అన్నీ క్రీస్తులో ఎలా నెరవేరాయో రాస్తూ ఆనాడు తన యూద సహోదరులకు, నేడు మనకు ప్రవక్త ద్వారా చెప్పబడిన నెరవేరుటక ఇట్లు జరిగెను అని రాస్తుంటాడు. ఇతను రాసేటప్పుడు బహుశా ఇతను తెలియకపోవచ్చు నేను వాక్యాన్ని రాస్తున్నాను అని. కానీ ప్రభుతో ఉండి చూసినవన్నీ, విన్నవన్నింటినీ పర్ఫెక్ట్గా రికార్డ్ చేశాడు. అది ఒక క్రమంలో రాయగలిగాడు. అన్నిటికన్నా ప్రధానమైనది, నాకు ఇష్టమైన అంశం ఏంటంటే కొండ మీద ప్రసంగం. ఆనాడు మోషే సీనాయి కొండ మీద నుండి ఏ ధర్మశాస్త్రాన్ని అయితే తెచ్చాడో, ఈనాడు ప్రభువు స్వయంగా కొండ ఎక్కి అక్కడి నుండి తన దగ్గరకు వచ్చిన వారందరికీ ఆ ధర్మశాస్త్రం అంతటిని ఆత్మానుసారంగా రివైజ్ చేశారు. ఆనాటి దేవుని దర్శనానికి ఈనాటి దైవ దర్శనానికి ఎంత తేడానో కదా. ఆనాడు ఇశ్రాయేలీలందరూ దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రజల దర్శనాన్ని చూడలేక, ఆ కారు మేఘాన్ని, ఆ మండుచున్న కొండని చూడలేక, మోషే మేము వినలేము, మేము వింటే మేము చనిపోతాం దేవుని మాటలు, కాబట్టి నువ్వే విని వచ్చి మాతో చెప్పు అన్నారు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ ఎక్కి తన దగ్గరకు వచ్చిన వారందరితో వారు వినగలిగే స్థాయిలో మాట్లాడారు. కొన్నిసార్లు జనసమూహం ఆయన మీద పడినట్లుగా కూడా చదువుతాం. ఈ కాలంలో దేవుడు మనల్ని తనకెంత సమీపంగా రాణిస్తున్నారో కదా. అందుకనే రక్షణ ఇప్పుడు మరి సమీపంగా ఉంది అని చెప్పబడింది. మనం ఎవ్వరూ ఆయనకు దూరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనతో సన్నిహిత సహవాసం చేయాలని కోరుకుంటున్నారు. ఆయన ఇచ్చే దీవెనలు ప్రతివారు పొందుకోవాలని ఆయనకున్న కోరిక. అలా ఆయన ఆ కొండ మీద నుండి ధర్మశాస్త్రం అంతటినీ ఆత్మానుసారంగా వివరించారు. ఎందుకు ఇప్పుడు ఆత్మానుసారంగా అంటున్నాను అనంటే, పూర్వము పాత నిబంధనలోని ప్రజలకు ఆత్మ తిరిగి జన్మించిన అనుభవం లేదు. అందుకనే వారు దేవుని కోసం ఎలా బ్రతికినా శరీరానుసారంగానే బ్రతకవలసి వచ్చింది. కానీ ఇప్పుడైతే కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు రక్తము ద్వారా మన ఆత్మ తిరిగి జన్మించింది. అందుకే ప్రతిదానిని ఇప్పుడు తిరిగి చెప్పవలసి వచ్చింది. పూర్వము మీకు ఇలా చెప్పబడింది కదా, నేను మీతో చెప్పినదేమనగా అంటూ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుండి ప్రసంగించారు. అందుకే యోహాన్ తన సువార్తలో రాస్తున్నాడు,
ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేను అని. ఈ ప్రసంగం ఎంతో మందిని ప్రేరేపించింది. నేనైతే దీని ద్వారానే ఆయన కృప పొందుకుని ఆయన శిష్యురాలుగా ఎలా బ్రతకాలో తెలుసుకున్నాను. దీనంతటినీ వ్రాయగలిగిన ఘనత దేవుడు అందరి చేత ద్వేషించబడిన మత్తయికి ఇచ్చారు. లూకా కూడా రాశాడు, కానీ ఇంత క్రమంగా రాయలేదు. ఇప్పుడు మనం కూడా మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే దాన్ని ఎంత ఘనంగానో ఆయన వాడుకోగలడు. ఈ మత్తయి సువార్తను 5 భాగాలుగా విభజించవచ్చు. 1 కొండమీద ప్రసంగం, 2 శిష్యులకు ఇచ్చిన ఉపదేశం, 3 పరలోక రాజ్య మర్మాలు, 4 సంఘ జీవితం, 5 అంత్యకాల సూచనలు. ఇంకా ఆయన వంశావళి, ఆయన చేసిన అద్భుతాలు, అనేకమైన ఉపమానాలు, ఆయన మరణ పునరుద్ధానాల గురించి కూడా చక్కగా వివరించబడింది. మత్తయి సువార్తలో మాత్రమే మనం చూడగలిగిన అంశాలను గమనిద్దామా? 1 మొట్టమొదటి వచనంలో యేసుక్రీస్తును దావీదు కుమారునిగా పరిచయం చేయడం. దావీదు అబ్రహాం కుమారునిగా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇశ్రాయేలుకు 3 వ్యక్తులు చాలా ముఖ్యమైన వారు: అబ్రహాము, మోషే, దావీదు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేస్తారు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని. అలాగే సమూయేలు రాసిన 2వ పుస్తకం 7వ అధ్యాయం 16వ వచనంలో కూడా దావీదుతో దేవుడు ఒక వాగ్దానం చేస్తారు, నీ రాజ్యం, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని. వీటన్నిటి నెరవేర్పు క్రీస్తులో చూస్తాం. వారెంతో కాలంగా ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనేనని వివరించటానికి ఈ వంశావళి అంతా ఎక్కడా కూడా కనెక్షన్ మిస్ అవ్వకుండా రాస్తాడు మత్తయి. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది మత్తయి ఎంత సూక్ష్మంగా ప్రతి డీటెయిల్ని తెలుసుకున్నాడోనని. ఇదే కదా దేవుణ్ణి ఎరగడం అంటే. మరి మనకు దేవుని గురించి ఎన్ని సంగతులు తెలుసు? మన పాస్టర్ గారి గురించి తెలుసు, మన సహోదరుల గురించి తెలుసు, కానీ నిజంగా దేవుని గురించి మనకు ఎన్ని సంగతులు తెలుసు? నేను అనుకుంటాను మనకు ఆయన గురించి ఎన్ని సంగతులు తెలుస్తాయో మనం అంత బాగా బ్రతకగలము అని. ఇక 2వది, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుప్రభుని రాజుగా గుర్తించటం, ఆయన ఆరాధించటం. ఇది మత్తయి మాత్రమే పేర్కొంటాడు. భవిష్యత్తులో అన్ని జనులందరూ ఆయన ఆరాధించడానికి వస్తారని సూచనగా దీన్ని హైలైట్ చేస్తాడు. 3 కొన్ని ప్రత్యేకమైన ఉపమానాలు ఈ సువార్తలోనే రాయబడ్డాయి. గోధుమల గురుగుల ఉపమానం, పరలోక రాజ్యం పొలంలో దాచిపెట్టిన ధనంతో పోల్చడం, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యంతో పోల్చడం, పరలోక రాజ్యం నానావిధ చేపలు పట్టిన వల్ల లాంటిదని, ఇలాంటివి. 4 సంఘం అనే పదం కేవలం మత్తయి సువార్తలోనే కనిపిస్తుంది. 5 పరలోక రాజ్యం యొక్క ప్రస్తావన 32 సార్లు రాయబడింది. మిగతా వారు దాన్ని దేవుని రాజ్యమని రాస్తే మత్తయి పరలోక రాజ్యమని రాస్తాడు. ఎందుకంటే ఆనాడు యూదులు దేవుని పేరును మాటిమాటికి వాడటం పాపంగా పరిగణించేవారు కాబట్టి. 6 10 మంది కన్యకల ఉపమానం కూడా ఈ సువార్తలోనే ప్రత్యేకం. ఇలా మత్తయి తనకు దేవునితో ఉన్న సన్నిహిత సహవాసంలో నుండి అనేకమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. మనం వచనం వెంబడి వచనం చదువుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేద్దాం. అనేకమైన దేవుని సంగతులను తెలుసుకుందాం. మళ్ళా రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక.